మీరు కేసు పెట్టింది ఆయనకి తెలిసేలా చేయాలన్నా లేకపోతే ఏదైతే స్పీడ్ ఉందో ఆ స్పీడ్ ఆపాలి, ఆగాలి. ఎందుకంటే దీనివల్ల వాళ్ళ మీద ప్రభావం పడుతుంది. మేము ఎట్లాంటి బైబిల్ పక్కకు పెడితే మేమందరం రౌడీల నుంచి మేము శాంతియుత మార్గానికి వచ్చాము అని మాట్లాడాలి. బైబిల్ పక్కకు పెట్టి కన్నెరగా చేసుకుంటా అంటే అది ఏదో పిచ్చుకూతలేంది. కన్నెరగా చేస్తే ఏం చేయాలి? శాంతి గురించి ఎవరైనా ప్రార్థన చేశారా? వాళ్ళ ఫ్యామిలీ గురించి ఎవరైనా మాట్లాడారా? కేవలం ఆ శవాన్ని పిక్కొదినకే వెళ్ళారు. పెద్ద థ్రెట్స్ ఉందని చెప్పి ఆయన ఎప్పుడు చెప్పారు? అప్పుడు ఎక్కడ పోయారు వీళ్ళందరూ? రైట్. రోడ్డు మీద ఎందుకు రాలేదు? అప్పుడు జాతీయ జెండాలాగా ఉంటారు వాళ్ళు, కానీ విడగొట్టేది ఇలాంటి వాళ్ళు. ఇంట్లో మొగుడుండి భర్త వీడియో పెట్టి ఇంట్లో ఏం జరుగుతుంది, వాడు భార్యతో ఎలా ఉన్నాడు, భార్యతో ఏం చేస్తు అంటే అంటే మీరు మీ అంతటా మీరు చేయలేదు, ఇది ఎవరో మీ వెనకాల నుండి చేయించారు. ఖచ్చితంగా చేయించారు. ఓకే. అంటే మీ సొంతంగా అయితే రాలా? లేదు లేదు. అంటే అజయ్ బాబు మీద ఒక పగ ఆ పర్సన్ పెట్టుకున్నారా లేకపోతే ఇప్పుడు మీ వెనకాల ఉన్నది క్రిస్టియనా హిందూనా అది ఒక్కటి చెప్పండి, లేకపోతే ముస్లిమా? సార్ కేసు పెట్టడం జరిగింది అనేసి అంటున్నారు కదా, సో ఎంతకు మీరు అమ్ముడుపోయి కేసు పెట్టడం జరిగింది? హాయ్, హలో, నమస్తే. నేను మీ యాంకర్ నాగేంద్రని. ఈరోజు మనం ఒక స్పెషల్ పర్సన్ని కలవడం జరిగింది మన ఐరా మీడియాలో. వెల్కమ్ టు ఐరా మీడియా అండి. జోసెఫ్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? సర్వే జన సుఖినో భవంతు. జోసెఫ్ గారు, మీ అసలు పేరు? ఆరోగ్య స్వామి జోసెఫ్. ఆరోగ్య స్వామి జోసెఫ్. అంటే మీరు హిందూ నుంచి క్రిస్టియన్గా కన్వర్ట్ అయిన వాళ్ళ లేకపోతే? మా పుట్టుకనే రోమన్ క్యాథలిక్. ఓకే. క్రిస్టియన్స్. నా పుట్టుకనే మా తాతల ముత్తాతల కాడ నుంచి మేము క్రిస్టియన్స్లము అప్పటి నుంచి. మరి అంతకుముందు ఉండొచ్చు, ఎందుకంటే ఇక్కడ భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తి, పుట్టిన ప్రతి వ్యక్తి ఖచ్చితంగా సనాతనుడే. సనాతన భూమి ఇది, ఈ భూమి సనాతన భూమి. ఎందుకంటే చిన్న ఉదాహరణ చెప్తానండి. మనకు అఖండ భారతం ఉండే. అఖండ భారతం అంటే 10 దేశాలు ఉండే. 10 దేశాల నుంచి ఇప్పుడు మిగిలిపోయిన భారతదేశం ఇది మిగిలిపోయింది. ఎందుకంటే ఎవడు పడితే వాడు దళిద్రుడు వచ్చి విడగొట్టేశారు. నాకు ఈ దేశం కావాలి, నాకు ఈ సంస్కృతి వద్దని చెప్పి ప్రతి వాడు విడగొట్టడం, దీన్ని ముక్కలు చేయడం. అంటే ఇప్పుడు మీరు నమ్ముతారా బ్రిటిష్ వాళ్ళ వల్లే ఈరోజు మన దేశంలో క్రిస్టియానిటీ పెరిగిందని? వాళ్ళు ఇచ్చిపోయారు మనకు, వాళ్ళ వల్లే వచ్చింది. అంటే లేకపోతే మన దేశంలో అసలు క్రిస్టియానిటీ అనేది ఉండదు అనేసి మీరు మాట్లాడతారా? అలా కాదు. ఇప్పుడు అది బ్రిటిష్ వాళ్ళు రాకుండా ఉండుంటే అది ఆ హిస్టరీ ఎలా అంటే సార్, ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే కొన్ని హిస్టరీలు ఉంటుంది, అది ఖచ్చితంగా కరెక్ట్ లేదనేది మనం చెప్పలేము. ఇప్పుడు సపోజ్ అండి, ఇప్పుడు మీరు రోమన్ క్యాథలిక్ అన్నారు, మీరు రోమన్ క్యాథలిక్ క్రిస్టియన్ అనేసి చెప్పారు. సో రోమన్ క్యాథలిక్ అయినా లేకపోతే ఏదైనా బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాతే కదా ఇక్కడికి రావడం జరిగింది. అవును. సో ఒకవేళ వాళ్లే కనుక రాకుండా ఉండుంటే ఈరోజు ఈ భారతదేశంలో ఉండేది ఓన్లీ సనాతనం తప్ప అదర్ రిలీజియస్ ఉండదు అని మీరు గట్టిగా చెప్పగలరా? చెప్పలేము, నాకు తెలియదు. ఎందుకంటే మళ్ళీ బ్రిటిషర్స్ రాకుండా వేరే పరంగా వేరే వాళ్ళు వచ్చేవాళ్ళు ఉండొచ్చు, కానీ వాళ్ళ వల్లనే వచ్చిందని చెప్పి ఒకవేళ ఉంటే అది ఖచ్చితంగా ఉండొచ్చు. సరే, మీరు బైబిల్ ఎన్నిసార్లు చదివారు? బైబిల్ చదవను ఇప్పటివరకు. ఎప్పుడు చూస్తాను, చిన్నప్పటి నుంచి చదివే ఉంటాను, ఖచ్చితంగా చదివే ఉంటారు చిన్నప్పుడు. ఎందుకంటే చర్చికి వెళ్ళి అప్పట్లో కంపల్సరీ ఉండే చిన్నప్పుడు. కానీ అప్పుడు ప్రార్థన చేస్తాము, ఇప్పుడు కూడా ప్రార్థన చేస్తాము. ఓకే. ప్రార్థన అనేది చేస్తాం ఖచ్చితంగా. చర్చికి వెళ్తాము. చర్చికి వెళ్తే మేము ఖచ్చితంగా బైబిల్ పట్టుకొని వెళ్ళాలి అన్న ఒక లేదు మాకు, కానీ వెళ్తాము. వెళ్ళి ప్రేయర్ చేసుకుంటాం, ప్రేయర్ చేస్తాం, పూజలు చేస్తాం, అన్నీ చేస్తాం. ఓకే. అంటే ప్రేయర్ ప్లస్ పూజలు కూడా చేస్తారు మీరు? పూజలు అంటే ఇప్పుడు క్యాండిల్ ముట్టియడం కానివ్వండి, పూలు ఆఫర్ చేయడం అవి ఉంటుంది. అంటే మీరు
హిందువులు పెట్టేటువంటి ప్రసాదాలని మీరు స్వీకరిస్తారా? స్వీకరిస్తాను. అంటే ఏమైనా ఉంటుంది దాంట్లో? ఏమైనా ఉంటుందా? అంటే నార్మల్లీ క్రిస్టియన్స్ వాళ్ళు ఒక మాట అంటారు కదా సార్, అందులో ఏమైనా ఉంటుందా? క్రిస్టియన్ వాళ్ళు అందులో ఏమైనా ఉంటుందా? క్రిస్టియానిటీలో ఒక ఇది ఉందండి, ప్రసాదాలని అండ్ అన్య దేవతలు అని భావించేటువంటి ఏదైతే బొమ్మల ముందు పెట్టడం జరుగుతుందో అక్కడ ఏది పెట్టినా కానీ వాళ్ళు స్వీకరించకూడదు, తినకూడదు అని ఒక ఇది ఏమైనా ఉంటుందా అందులో? బైబిల్లో ఏమైనా ఉంటుందా? మీరు చెప్పాలి అది. ఇంకా మీరు ఒకవేళ అందులో ఏమైనా ఉంటుంది అంటే మనం పైవాన్ మీద తీసేయాలి, లేదా ఆయన తలుచుకొని తినాలి, నమ్మకం ఉంటే. జోసెఫ్ గారు సార్, నాకు ఒక మాట చెప్పండి. అజయ్ బాబు గారు మాట్లాడిన విధానాలు మీకు చాలా మనోభావం దెబ్బతిందని మాట్లాడుతున్నారు. మీ మనోభావాలు దెబ్బతిన్నాయని కేసు పెట్టారా, లేకపోతే అన్య మతస్థులు వాళ్ళ మనోభావాలు దెబ్బతింటున్నాయని కేసు పెట్టడం జరిగిందా? ఇప్పుడు మీరున్నారండి, సారీ, మూడో వ్యక్తి ఉన్నాడు. ఇప్పుడు ఆయన పట్ల దుర్భాషలు లేదా వాళ్ళ ఫ్యామిలీ పట్ల దుర్భాషలు ఒక్కసారి మనం సహిస్తాము, రెండుసార్లు సహిస్తాము, మూడోసారి కూడా అయితే ఒక భారతీయ పౌరుడిలా మనం ఏం చేయాలి? దాన్ని ఖండించాలి, ఖచ్చితంగా దాని మీద చర్య తీసుకోవాలి. నేను ఆయన్ని ఏం చేశాను? కేవలం ఆయన చేసే పొరపాట్లు ఏదైతుందో దాన్ని లీగల్గా లా అండ్ ఆర్డర్ ముందు పెట్టాను. అవునా కదా? అంతే. ఆయనను పనిష్ చేయాలి లేదా ఆయనను శిక్షించాలి అనేది లేదు, నా కంప్లైంట్లో కూడా లేదు. ఇప్పుడు కేసు పెట్టారు అంటే ఆబ్వియస్లీ ఆయనకి శిక్ష అనేది కామన్గా ఇదే. అంటే సార్ ఇప్పుడు ఇక్కడ ఇంకొక విషయం నేను చెప్పాల్సింది ఏంటంటే, మీరు కేసు పెట్టింది ఆయనకి తెలిసేలా చేయాలన్నా లేకపోతే తెలిసేలా చేయాలి, ఆయన అనుభవించాలి. అనుభవించడం నాకెందుకు? ఇప్పుడు ఆయన చాలా మీడియాలో చూసాము, ముందు దేవతల మీద దురుసుగా మాట్లాడడము మీరు వినే ఉంటారు. దాని తర్వాత ఓకే, నీకు నచ్చలేదు ఆ దేవుళ్ళు, అది నీ వ్యక్తిగతం, కానీ నువ్వు బయటికి వచ్చి దాన్ని బయట ప్రచారం చేయడం విషకరం. దట్ ఈస్ హార్మ్ఫుల్ టు సొసైటీ. సొసైటీకి హామ్ అది. ఇంకొకటి, మీరు ఒక పాస్టర్ అండి, పాస్టర్ పని ఏంది? ఇతర మతం గురించి మాట్లాడొద్దు, అవసరం లేదు. నీ మతం గురించి నువ్వు ఎంతనా చెప్పు, నీ మతం గురించి నువ్వు వాళ్ళకి చెప్పి వాళ్ళ మనసులు మార్చు. వాళ్ళు తప్పు చేస్తున్నారు అంటే వాళ్ళ మనసులు మార్చు, వాళ్ళు తప్పులు చేస్తున్నారంటే వాళ్ళ గురించి నువ్వు ప్రార్థించు, వాళ్ళ గురించి నువ్వు ప్రార్థించు. కానీ నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు ఆయనకు పాపం చిన్నపిల్లలు ఉన్నారు, భార్య పిల్లలు, వాళ్ళకు ఎంత అవమానంగా ఉంటుంది, బాధ ఉంటుంది, ఖచ్చితంగా బాధ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు బాధపడాలి, వీళ్ళు బాధపడాలని కాదు, ఈయన ఏదైతే స్పీడ్ ఉందో ఆ స్పీడ్ ఆపాలి, ఆగాలి. ఎందుకంటే దీనివల్ల వాళ్ళ మీద ప్రభావం పడుతుంది. ఎలాంటి ప్రభావము? ఇప్పుడు ఈయన ఆ రోజు దేవతల విగ్రహాలు పలగొడతా అన్నాడు. అంతకుముందు వేరే విధంగా దేవతల విగ్రహాలు పలగొడతా అన్నారంటే ఎవరు దేవతల విగ్రహాలు పలగొడతా అన్నారు? యేసుప్రభు. అది యేసుప్రభు విగ్రహాలది. అంతకుముందు కూడా ప్రతి మతాన్ని అటాక్ చేసుకుంటూనే పోతాడు. ఇప్పుడు ఇతను క్రిస్టియన్, అవునా కదా? క్రిస్టియన్ అంటే ఏంటి? యేసుప్రభు విగ్రహాన్ని పలగొడతా అంటే మన నెక్స్ట్ ఐడియా ఏంది, నెక్స్ట్ ఐడియాలజీ ఏంది, నెక్స్ట్ టార్గెట్ ఏంది? ఇప్పుడు నిన్ను ఆపకపోతే ఏమవుతుందంటే నెక్స్ట్ నువ్వు దేనికన్నా రెడీ అవుతావు. ఎందుకంటే నిన్ను రెచ్చగొట్టే వాళ్ళు రెచ్చగొడతారు. ఇప్పుడు ఆయన్ని రెచ్చగొట్టే వాళ్ళు రెచ్చగొడతారు మీరు అంటున్నారు కదా. అయితే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్, జోసెఫ్ అనేటువంటి స్వామి ఆరోగ్య జోసెఫ్ అనేటువంటి ఆ పర్సన్ ఎంత కమ్ముడిపోయాడు, ఎంత కమ్ముడిపోయి ఈరోజు జోసెఫ్ అనేటువంటి ఒక క్రిస్టియన్ ఒక పౌరుడిగా పాస్టర్ అజయ్ బాబు చేసినటువంటి వ్యాఖ్యలకి మనోభావాలకి, అంటే నా యొక్క మనోభావాలే కాకుండా వేరే వాళ్ళ మనోభావాలు కూడా దెబ్బతింటాయనే ఉద్దేశంతో కేసు పెట్టడం జరిగింది అనేసి అంటున్నారు కదా. సో ఎంతకు మీరు అమ్ముడిపోయి కేసు పెట్టడం జరిగింది? ఇదే మాట అండి. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారంటే ఆరోగ్య వెనకాల ఆరోగ్య జోసెఫ్ ఆరోగ్య వాళ్ళకి వెళ్తే ఒక చిన్న మాట మొరుగుతుందా లేదా? ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. జోసెఫ్ ఆరోగ్య లేదా ఆరోగ్య జోసెఫ్ ఎవరైతే ఉన్నారో
ఆయన వెనకాల ఎవరో ఉండి ఈ కేసు పెట్టించారు కానీ ఆయనంతా ఆయన పెట్టలేదు అని మాట్లాడుతున్నారు. ఓకే, నెంబర్ 1. ఓకే. నెంబర్ 2 వచ్చేసి అజయ్ బాబు గారి కంటే ముందు కూడా చాలా మంది చాలా రకాలుగా దూషించడం జరిగింది. వాళ్ళందరి గురించి ఎందుకు మాట్లాడలేదు మీరు? ఒక్క అజయ్ బాబు మీదే పెట్టడం గల కారణం ఏంటి? ఆల్రెడీ లిస్ట్ రెడీ అవుతుంది చెప్పాను. నెక్స్ట్ కాదు, దానికి ముందు అసలు అజయ్ బాబు గారు ఆయన ముందున్నప్పుడు, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు లేని వాళ్ళకి మాట్లాడకూడదు, ప్రవీణ్ పడాల గారు లాంటి వాళ్ళు చాలా దారుణమైనటువంటి చేశారు అనేది ఆల్రెడీ అందరికీ తెలిసిందే. మరి అలాంటప్పుడు ఆయన ఉన్నప్పుడు కూడా ఎవరు ఏం మాట్లాడలేదు. అంటే దానికి ముందు కూడా ఎంతో మంది అదర్ పాస్టర్స్ కూడా హిందూ దేవి దేవతలు చాలా దారుణంగా మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు సార్. భయంకరం సార్. యాక్చువల్లీ మరి వాళ్ళ మీద ఎందుకు పెట్టలేదు మీరు? పాస్టర్స్ అంటే ఎవరు? శాంతిని బోధించేవాళ్ళు. రైట్. ఇప్పుడు మాకు తెలిసిన పాస్టర్స్ చాలా మంది ఉన్నారు. వీళ్ళ వల్ల వాళ్ళకు కూడా ఎఫెక్టే. ఇప్పుడు పాస్టర్స్ని ఎలా చూస్తున్నారంటే ఈ రోడ్ల మీద రావడం ఏంది, ఊచకొత్తలు కోస్తా అనడం ఏంది. ఈ పాస్టర్లు ఒకప్పుడు స్టార్టింగ్లో మేము చిన్నగా ఉన్నప్పుడు చూస్తుండే కదా, పాస్టర్లు అంటే కేవలం శాంతియుతంగా ఉండేవాళ్ళు. అవును. ఈరోజు ఎట్లా అయిపోయారంటే ఊచకోతలు కోస్తా, రోడ్డు మీద వస్తా, ఓకే నువ్వు రా, జనాలు ఎందుకు నీకు? ఇప్పుడు జనాలు బయటికి వస్తారు, లా అండ్ ఆర్డర్ ఇష్యూ లేకపోతే వాళ్ళకి ఏదో అయింది, మళ్ళీ ఏమంటారు పోలీసు వైఫల్యం అంటారు, లేదా పోలీస్ మీద రుద్దాలి, లేదా మీ మీద రుద్దాలి, లేదా నా మీద రుద్దాలి. ఎందుకు? అదే పని మీరు ఏం చేయండి, ప్రార్థన చేయండి. మీ ప్రార్థనలో శక్తి ఉంటే ఖచ్చితంగా మీరు అనుకున్నట్టే జరుగుతుంది. కానీ మీరు ప్రార్థనను వదిలేసి బైబిల్ పక్కకు పెట్టి కన్నెరగా చేసుకుంటా అంటే అది ఏదో పిచ్చుకూతలేంది. కన్నెరగా చేస్తే ఏం చేయాలి? ఐ డ్రాప్స్ వేసుకోవాలి, బైబిల్ పక్కకు పెట్టొద్దు, లేదా ప్రార్థన చేయాలి. అంటే ఇప్పుడు ఆ రోజు వాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చి అలా మాట్లాడడానికి గల కారణం ఏంటి అంటే ప్రవీణ్ పడాల గారి మరణం వెనుక ఉన్నటువంటి మిస్టరీ ఏంటి అని తెలుసుకోవాలని. అండ్ చాలామంది ఏంటంటే వాళ్ళు ఒకటి డిసైడ్ అయిపోయారు, ఒకటి మా హిందూ మతోన్మాదులు ఎవరో చంపారు అని చెప్పి మాత్రం బాగా డిసైడ్ అయిపోయారు వాళ్ళు. ఆ డిసైడ్ అయిపోయిన తర్వాత వచ్చినటువంటి మాటలే ఆ యొక్క ఊచకోతలు, మేము ఎట్లా బైబుల్ పక్కకు పెడితే మేమందరం రౌడీల నుంచి మేము శాంతియుత మార్గానికి వచ్చాము అని మాట్లాడాలి. మీకు దేవుని మీద నమ్మకం లేదా? మళ్ళీ నమ్మకం ఉందా లేదా? నమ్మకం లేదు అంటేనే ఆ మాటలు మాట్లాడాలంటారు. మీకు నమ్మకం లేదు దేవుని మీద, మీ వాక్యాల మీద నమ్మకం లేదు అంటే బైబిల్ పక్కకు పెట్టండి. అవునా కదా? రైట్. ఇప్పుడు మీకు దేవుని మీద విశ్వాసం లేదు అంటే పక్కకు పెట్టండి. చెప్పండి మాకు దేవుని మీద విశ్వాసం లేదు, అందుకోసం మీరు చేస్తున్నామని చెప్పండి. మీరు జనాల్ని రెచ్చగొట్టి జనాల్ని బయటికి రప్పించి, సార్ సిస్టమ్ ఉంది, సిస్టమ్ ఒక్కొక్కసారి సిస్టమ్ స్లో అవుతుంది, కానీ సిస్టమ్ ఈజ్ డూయింగ్ ఇట్స్ వర్క్. మనము వెళ్ళి సిస్టమ్కి మనము ఇది డిక్టేట్ చేయలేము. చేయొచ్చా? చేయకూడదు. ఇప్పుడు సిస్టమ్ తన పని తను చేసుకుంటుంది. అక్కడ వెళ్ళి ఏం చేస్తున్నారు మీరు? నాకు ఇలాగే కావాలి, నాకు ఓకే. ఇప్పుడు మనము చనిపోయిన వ్యక్తి గురించి మాట్లాడొద్దు, ఎవరైనా మాట్లాడకూడదు. నేనైనా సరే, మీరైనా సరే, వాళ్ళైనా సరే, ఎవరు మాట్లాడొద్దు. ఎందుకంటే పోయారు ఆయన ఆత్మశాంతి గురించి ఎవరైనా ప్రార్థన చేశారండి? అదే నేను చాలా వరకు అదే క్వశ్చన్ చేశాను. ఆత్మశాంతి గురించి ఎవరైనా ప్రార్థన చేశారా? వాళ్ళ ఫ్యామిలీ గురించి ఎవరైనా మాట్లాడారా? ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఎంత బాధపడుతుందండి. ఇప్పుడు అక్కడ ఏం జరిగిందో ఎవరు తెలియాలి? ఆయన అక్కడ ఏం జరిగిందో అది దేవునికి తెలియాలి, పాస్టర్ గారికి, ఇద్దరికే తెలియాలి. అది ఏమైనా సరే, సార్ నేను మర్డర్ అయితే నేను విడిచిపెట్టేది లేదు, యాక్సిడెంట్ అయినా విడిచిపెట్టేది లేదు, ఏదైనా సరే అది ఒక ఘటన జరిగింది. ఫస్ట్ మర్డర్ కూడా ఘటనే, యాక్సిడెంట్ కూడా ఘటనే జరిగింది. దాని గురించి మనం ఏం చేయాలి? అది దేవుడా, అది ఏ ఘటన అయినా సరే అది ఎట్లా జరిగిందో అది మాకు వచ్చేటట్టు రిపోర్ట్ అలా వచ్చేటట్టు ఇవ్వండి అని చెప్పి ప్రార్థన చేయండి. నేను కూడా వస్తా, మిమ్మల్ని కూడా తీసుకుని పోతా. ఆ పిచ్చి ఆయన ఉన్నాడు కదా, ఏం పేరు అయింది, ఊచకోతలు, ఆయన కూడా రప్పిస్తా. రారా బాబు మనం ప్రార్థన చేద్దాము, అక్కడ ఏమైందో అలాగే నాకు రిపోర్ట్ కావాలని చెప్పి మనం ప్రార్థన చేద్దాం. ఇప్పుడు మీకు ప్రార్థనలో విశ్వాసం లేదా? ఉంది కదా. మీ ప్రార్థనలో విశ్వాసం ఉంది, గట్టిగా ప్రార్థన చేస్తే, సార్ ప్రార్థన చేస్తే ప్రార్థనలో ఇంత శక్తి ఉందంటే మనం గెలవచ్చండి. ఓడిపోయే మ్యాచ్లు గెలుస్తారు, ఇది గెలవలేమా? ఇప్పుడు పాపం వాళ్ళ ఫ్యామిలీ ఎంత బాధపడుతుంది. ఆ చిన్న పిల్లలు, ఆడపిల్లలు ఇద్దరు అనుకుంటా. ఆ ఆడపిల్లల గురించి ఎవరైనా ఆలోచించారండి?
2 ఆడపిల్లలు ప్లస్ ఇంకా ఒక 8 మందిని 10 మందిని పెంచుకున్నారు. వాళ్ళకు బయట రావాలంటే వాళ్ళు ఆలోచించే పరిస్థితి వచ్చింది. ఎందుకు నా తండ్రి గురించి ఇలా ట్విస్ట్ వస్తుందా, తాగుబోతామా తండ్రి సార్, నేను చెప్పను తాగుడు గురించి చెప్పొద్దు, కానీ అలా ట్రోల్ అవుతుంది. దేనికి? వీళ్ళందరూ చేయడం వల్ల, లాగే వల్ల. దీన్ని ఆపని ఎవరు ట్రై చేస్తలేరు, కానీ లాగే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైనా సరే మనం ఒక పని చేద్దాము, ఆయన గురించి మనకి ఎలా కావాలనో అలా కాదు, అక్కడ ఏం జరిగిందో ఆ రిపోర్ట్ రావాలని చెప్పి ఎవరైనా ప్రార్థన చేసిండ్రా? లేదు. ఆ ఫ్యామిలీని పరామర్శించిండ్రా? లేదు. అనవసరము. కేవలం ఆ శవాన్ని పిక్కదినకే వెళ్ళారు. ఇంకొకటి చెప్తాండి మీ ఛానల్ ముఖంగా, ఇప్పుడు ఆయనకు డెత్ థ్రెట్స్ ఉందని చెప్పి ఆయన ఎప్పుడు చెప్పారు? అప్పుడు ఎక్కడ పోయినారు వీళ్ళందరూ? రైట్. రోడ్డు మీద ఎందుకు రాలేదు? అప్పుడు వచ్చారు ఎవరైనా? మీకు చెప్పారా? మీకు ఎప్పుడన్నా అడిగారా? సార్ ఈయనకు డెత్ థ్రెట్ ఉంది. లేదు. ఫేస్బుక్ అందరు వాడుతుండ్రు, అందరు తెలుసు, అంటే వాళ్ళ సమక్షంలో కొందరు తెలుసు. కానీ ఆయన చనిపోయిన తర్వాత మీరు దాన్ని లబ్ధి పొందడానికి, దాన్ని దుమ్ము రేపడానికి మీరు బయటికి వచ్చి దాన్ని ఇంత రాగంతం చేస్తారా? వాళ్ళ ఫ్యామిలీ గురించి మెయిన్ సార్, వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచించారా మీరు? నేను దాన్ని కప్పిపెట్టమని చెప్తలేను, దాన్ని వన్ సైడ్ మాట్లాడతలేను. మర్డర్ అంటే ఖచ్చితంగా మర్డర్ రావాలి, ఖచ్చితంగా రావాలి. ఇంకా యాక్సిడెంట్ అయితే మనం ఏం చేయలేము, కానీ దాన్ని కూడా మళ్ళీ రీపోస్ట్ మార్టం చేయండి రా బాబు, కానీ ప్రొసీజర్ ఫాలో అవ్వండి. ఇంకా పేషెన్స్ పెట్టుకోండి. ఇప్పుడు హఠాహుటిగా అక్కడ పోస్ట్ మార్టం దగ్గర వెళ్ళి నాకు ఇలాంటి రిపోర్టే కావాలంటే ఎందుకు ఇస్తారు సార్? రైట్. ఇప్పుడు మీరు వాళ్ళకి టైం ఇస్తే ఖచ్చితంగా ఇప్పుడు 300 పైగా ఫుటేజ్ ఎందుకు తీశారు? వాళ్ళకి టైం ఇస్తే తీశారు. రైట్. లేదు నాకు ఇవాళ కావాలి, అందరు వస్తే మళ్ళీ టైం పడుతుంది, మళ్ళీ ఒక 2 months టైం పడుతుంది. అంతే. మీరు టైం ఇవ్వండి, సహనం పెట్టుకోండి. ప్రభుత్వం పైన, గవర్నమెంట్ పైన, పోలీస్ పైన మనం కొంచెము నమ్మకం పెట్టుకోవాలి. నమ్మకం లేదు మీకు, అందరు కాదు సార్, ఎవ్రీ క్రిస్టియన్, ప్రతి క్రిస్టియన్ మీరు ఏం చేస్తున్నారంటే డైవర్ట్ చేస్తున్నారు మీ మాటలతో. కొందరు అందరంటే మీకేమని చెప్పాను, చాలా మంచి పాస్టర్లు కూడా ఉన్నారండి. మీ వల్ల వాళ్ళకు ప్రాబ్లం అవుతుంది, మీ వల్ల వాళ్ళ ఫ్రెండ్స్తో వాళ్ళు సరిగ్గా ఉండలేకపోతున్నారు, మీ వల్ల వాళ్ళు ఎలా అయిపోయారంటే, సార్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. హిందూ పండుగ వస్తే ఆ పాస్టర్ ఏం చేస్తారంటే వాళ్ళ ఫ్యామిలీ అంతా తీసుకొని దివాళీ టైంలో వెళ్ళి వాళ్ళ ఇంట్లో మొత్తం రోజంతా ఉండి భోజనం చేసి తిరిగి వస్తారు. రైట్. కరెక్ట్. పాస్టర్ అంటున్నా. అవును. ముస్లిం రంజాన్ వస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేసి షీర్ కుర్మా తిని ఇంటికి వస్తారు. క్రిస్మస్ రోజు వీళ్ళ 2 ఫ్యామిలీలు వీళ్ళ ఇంటికి వస్తారు. అవును. అంటే ఏంటది? జాతీయ జెండాలాగా ఉంటారు వాళ్ళు, కానీ విడగొట్టేది ఇలాంటి వాళ్ళు. సార్ నేను హిందూ అని చెప్పి వాళ్ళని కూడా నేను ఇది చేయను, తక్కువ చేయను, ఎక్కువ చేయను. క్రిస్టియన్ కూడా తక్కువ చేయను, ఎక్కువ చేయను. ముస్లిం కూడా తక్కువ చేయను. ఓన్లీ హ్యూమన్ ఎవరైతే పర్టికులర్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళ వల్ల ఈ ప్రమాదాలు, చీడ పురుగులు అంటారు వీళ్ళని. మీరేం చేస్తున్నారంటే ఈ జాతీయ జెండాని వేరు చేద్దాము. వాళ్ళు వేరు కారండి. వారు వేరు కావాలంటే కొన్ని తరాలు రావాలి. ఎందుకంటే సార్ మనం ఉండేది కొన్ని సంవత్సరాలు, యుగాలు ఉండము, దశాబ్దాలు ఉండము, కొన్ని సంవత్సరాలే. దాని హాయిగా ఉండండి. ఇప్పుడు రాబోయే కొన్ని సంవత్సరాల తర్వాత మనం ఉంటామో లేదో తెలియదు. మనకు పిల్లలు ఉన్నారు, రాబోయే తరాలు ఉంటుంది, వాళ్ళకి ఏం పెట్టిపోతారండి? వాళ్ళకు ఏం పెట్టిపోతారు? గొడవలేనా? రైట్. మతాల గొడవల్లో పెట్టిపోతారా మీరు? ఈ మతం ఇలా, ఈ మతం ఇలా, ఇదే పనా? చెప్పండి. ఆ మతం గురించి మంచి చెప్పండి. మంచి చెప్పకుండా సరే, చెడు మాత్రం అసలు చెప్పకండి. ఏ మతస్థుడైనా సరే. రైట్. ఇతర మతం గురించి మంచి చెప్పకుండా పర్లేదు, చెడు మాత్రం అస్సలు చెప్పకండి. అదొకటి చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను. చాలా బాగా చెప్పారు జోసెఫ్ గారు. ఇక్కడ ఏంటంటే మీరు ఏదైతే నేను ఇందాక క్వశ్చన్ అడుగుతానో అది నాకు రిపీట్ కాలేదు, అంటే నాకు ఆన్సర్ రాలేదు. చెప్పండి. జోసెఫ్ అనే పర్సన్ ఎంతకు అమ్ముడుపోయారు అనేది క్వశ్చన్ లేవదేయడం జరిగింది మన యూట్యూబ్లో. ఓకే. ఐ మీన్ కొన్ని అదర్ ఛానల్స్లో మీరు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కానివ్వండి, లేకపోతే మాట్లాడిన వాళ్ళు కానివ్వండి, ఓకే, చేశారు.
బట్ ఇక్కడ మీరు అమ్ముడుపోయారా లేదా ఇక్కడ బోరా అని ఇంకొక ఆయన కూడా ఎవరు ఉన్నారు యుఎస్ ఆయన. సో ఆయన దగ్గర దగ్గర 1,80,00,000 18 లక్షలు ఎంతో దానికి ఆయన అమ్ముడుపోయారా మీరు ఒకవేళ అమ్ముడుపోతే ఎంతకు అమ్ముడుపోయారు? ఇది ప్రశ్ననా అండి? చెప్పండి, మీరు చెప్పండి. ఎందుకు అమ్ముడు పోతా? నాకు అవసరమా? నాకు అవసరమా? నాకు అవసరం లేదు, అమ్ముడు పోయే అవసరమే లేదు నాకు. నాకు సొసైటీ బాగుండాలి అంతే. ఈ అమ్ముడు పోయే కార్యక్రమాలు నాకు అస్సలే వద్దు, నాకు అవసరమే లేదండి. ఈ మిగిలిపోయిన జీవితాన్ని హాయిగా గడుపుకుంటే చాలు నాకు. ఈ అమ్ముడు పోయి ఈ చిల్లర రాజకీయాలు, ఈ చిల్లరతనము నాకు అవసరం లేదు. దేవుడు ఏది ఇచ్చిండో అందులో తృప్తిగా ఉన్నాను. ఎవరైతే బోరా అనేసి ఒక పర్సన్ ఉన్నారో యుఎస్లో, ఆయన చేసే వ్యాఖ్యల గురించి మీరు మాట్లాడే విధానం ఏంటి? అసలు ఆయన రీసెంట్గా చూశాను, పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు. పిచ్చి, ఏమైనా సంబంధం ఉందా? ఎక్కడ ఏమైనా సింక్ అవుతుందా? అసలు సింక్ లేదు. ఈరోజే ఆయన జూమ్లో వచ్చాడు, ఏమంటున్నాడు? 6 కోట్లు 20 లక్షలు ఏదో ట్రాన్స్ఫర్ చేసుకున్నారంట. అది ఎలాంటి బ్యాంకు ఫస్ట్ ఆయన ప్రజలు చెప్పాలి. ఒక వన్ షాట్లో 6 కోట్లు ట్రాన్స్ఫర్, ఫోన్లోకి వెళ్ళి ట్రాన్స్ఫర్ అయ్యే ఇది విధానం చెప్పాలి ఆయన. అక్కడ కూర్చొని చెప్తున్నాడు. ఇంకొకటి, ఆయన దగ్గర చాలా సాక్ష్యాలు ఉందంట, పెద్ద పెద్ద పేర్లు తీశాడు ఆయన. అవును, అలాంటి సాక్ష్యాలు ఉన్న మనిషి ఆయనకు ఒక జెడ్ కేటగిరీ పెట్టి ఇండియాకి తెచ్చి, ఇండియాలోనే నేను దగ్గరుండి కావాలంటే ఎక్కడ కంప్లైంట్ ఇవ్వాలో, కావాలంటే డైరెక్ట్ ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం ఐ విల్ అరేంజ్. ఎందుకంటే ఆయన దగ్గర అలాంటి రుజువులు ఉంది. అదే ఇంటర్పోల్ ఏదైనా హెల్ప్ తీసుకొని ఆయనని ఇండియాకి రప్పించి, ఒకవేళ అంత పెద్ద మాట అన్నాడు కదా, అదే అయితే మనము హెల్ప్ చేద్దాం. ఎందుకంటే అలాంటి వ్యక్తులు కావాలి మనకు. ఇప్పుడు ఇండియాలో ఉన్న మనుషుల దగ్గర లేని ఎవిడెన్స్ యూఎస్లో పాపం అక్కడ ఉన్న మంచి ఆయన దగ్గర ఎవిడెన్స్ ఉందంటే ఆయన ఎంత గ్రేట్ అండి. 5 పాస్టర్లు కలిసి అంత అమౌంట్ అనేది ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు. అవును, ఇక్కడ మన ఇండియన్ కరెన్సీ చెప్పాలంటే చాలా వరకు, అంటే ప్రతి ఒక్కరు కూడా ఎంతో కష్టాల్లో ఉన్నారు. బట్ 5 పాస్టర్లు కలిసి అంత అమౌంట్ ఆయనకి పంపించారంటే ఎంతవరకు ఇది. అదే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒకరిపైన ఒకరు దుమ్ములు వేసుకున్నారు. ఇక్కడ పాస్టర్స్ అనేవాళ్ళు పక్క పెడితే, అదే పాస్టర్స్ అదే ప్రూఫ్స్ని పోలీసులు ఇవ్వమని చెప్పి అడిగినప్పుడు లేదన్నారు, ఎవరు ఇవ్వలేదు. మరి అక్కడ వరకు ఎట్లా వెళ్ళి? అదే అంటున్నా కదా. ఇప్పుడు పోనీ అక్కడ ఒకవేళ ఉన్నా లేకపోయినా, ఒకవేళ ఉంటే కనుక పంపించమంటే అయిపోతుంది కదా. కదా ఇప్పుడు ఆ మహానుభావుడు అక్కడ ఉన్నాడు, మా దాదాపు 2 గంటలు ఏదో మాట్లాడారు. సరే రండి, లేకున్నా సరే కొన్ని సిస్టమ్ ఉంటుంది యూఎస్ నుంచి ఇక్కడ ఏదైనా ప్రూఫ్స్ పంపించడం, దాని ద్వారా పంపించండి. లేదా ఈ పెద్ద మనిషి ఉన్నాడు ఎవరు, కేపాల్, ఆయన చెప్తే చాలు మొత్తం ఆయన చూసుకుంటాడు. ఎందుకంటే ఆయన ట్రంప్ ఫోన్ చేసి పిలిపించే సత్తా ఉంది ఆయన దగ్గర. మరి ఈయన చేయలేడా? ట్రంప్కు ఫోన్ చేసి ఇండియాని రప్పించే సత్తా కేపాల్కు ఉంది, ఖచ్చితంగా ఉంది. ఆయన చెప్తాడు, ఆయన చెప్పిండు కూడా చాలాసార్లు. మళ్ళీ ఈయన రప్పిలేడా? ఓన్ ఫ్లైట్ ఉంది పాపం ఈయనకు. 220 దేశాలు చూస్తారండి ఆయన ఒకవేళ ఏ వీడియో చేసినా కానీ. కానీ ఆయన ఏందో మళ్ళీ పాపము. అసలు ఆయన గురించి ఒకప్పుడు నిజంగా చెప్పాలంటే వరల్డ్ లీడర్స్ ఆయన గురించి వెయిట్ చేసేవాళ్ళు. అవును, అది నిజమే. వరల్డ్ లీడర్స్ కేపాల్ గారి గురించి వెయిట్ చేసేవాళ్ళు. మళ్ళీ ఆయన ఇక్కడ ఇండియా ప్రెసిడెంట్ అయిదామని వచ్చారు. ఎందుకు మళ్ళీ పాపం వీళ్ళతో ఉండి గమనుడ్రా ఆ పరిస్థితి వచ్చింది. అంటే మనకు ఏమైపోయిందంటే ఒక కామెడీ ఎర్రర్ లాగా అయిపోయాడు పాపం ఆయన. జాలనిపిస్తుంది నాకు కూడా. ఎందుకంటే సార్ చాలా పెద్ద వ్యక్తి అండి. స్టేజ్ మీద మాట్లాడుతుంటే మైక్ లాగేసి అంటే మనం ఎంత అదే అంటున్నానండి, స్థాయికి దిగజారిపోయాం. కొంచెము మనం ఆలోచించాలి. ఇప్పుడు ఆయన చాలా పెద్ద వ్యక్తి, నేను ఆయన తప్పుపడి ఇది చేస్తే నేను చాలా అంటే చాలా పెద్ద వ్యక్తి. అసలు ఆయన చూడడం అంటే దాదాపు ఒక యుఎస్ మేయర్ని చూసినంత. యుఎస్ మేయర్ కూడా పనికిరాడు ఆయన ముందు. చాలా పెద్ద వ్యక్తి. ఎందుకంటే ఆయన గురించి వరల్డ్ లీడర్స్ అందరూ వెయిట్ చేసేవాళ్ళు, ఆయన ప్రసంగాల గురించి వెయిట్ చేసేవాళ్ళు.
అలాంటి వ్యక్తిని ఆ మైక్ గుంజడం పోయిందండి. కరెక్ట్. ఇంకా ఆ రోజు స్మారకం రోజు కూడా పాటలు ఆపమంటే కూడా ఆపలేదు. ఇప్పుడు ఈయన ఏదో చెప్పాలనుకున్నారు, ఒక మెసేజ్ ఇవ్వాలనుకున్నారు, పాటలు ఆపమనగానే ఆపుతలేరు. అంటే ఏంటిది ఆయన స్థాయి ఏంటిది, ఆయన విధానం ఏంటిది, ఆయన రెస్పెక్ట్ ఏంది? అదొక కొంచెం మాకు కూడా బాధ అనిపించింది. అంటే ఆయన క్రిస్టియన్ హిందూ అని కాదు, చిన్న బాధ. ఆ వ్యక్తి అట్లాంటి వ్యక్తి ఈరోజు ఇలా ట్రీట్ చేస్తున్నారనే బాధ. ఇంకొకటి, ఆయన ఈవెన్ చాలా మటుకు చూశాను, చాలా సంఘాలకు ఆయన ఏ మతానికి ఆయన దాదాపు ఇదిగా మాట్లాడు. అవును, కించపరిచలు ఎప్పుడు వ్యతిరేకం మాట్లాడాడు అసలు. ఆయనది ఒక మంచి ఒక డాన్స్ చూశానండి, ఫ్లాట్ అయిపోయాను ఆయనకు. డాన్స్ కూడా ఉందండి, డాన్స్ ఇరగదీశారు ఆయన. రైట్. అంటే వెరీ జాలీ పర్సన్ ఈయన. ఇతరులాగా నేను చాలా పెద్ద మనిషిని అహంకారం లేదు ఈయనకు, లేదు, అస్సలు లేదు. కలిసాను, చాలాసార్లు కలిసాను. చాలా హానెస్ట్, హంబుల్ పర్సన్. అందరితో హాయిగా మాట్లాడతారు. అంటే చిన్న పెద్ద అలాంటి భేదాలు లేదు ఈయనకు. ఇప్పుడు చాలామంది ఉంటారు ఇన్ఫ్లుయెన్సర్స్, అన్నీ చేస్తారు. కొన్ని పనులు వాళ్ళ వల్ల కానివ్వండి, లేదా ఇతరుల వల్ల కానివ్వండి, మెసేజ్ ఓరియంటెడ్ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు మీ ఛానల్స్ ఉంది, కొంచెం మెసేజ్, పబ్లిక్ మెసేజ్. ఇప్పుడు మనము ఫోన్స్ వాడుతుంటాము, ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఫోన్ ఉంది, ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో పిల్లలు ఉంటారు. ఇప్పుడు ఫోన్ పిల్లలకి ఇవ్వాలంటే భయం వేస్తుంది. ఎందుకు భయం అంటే సోషల్ మీడియా అంత దరిద్రంగా ఉంది. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ అవి వాళ్ళు ఓపెన్ చేసుకుంటారు. మనం చెప్పే అవసరం లేదు, వాళ్ళకి తెలుసు. బుడ్డోడు కూడా ఓపెన్ చేసుకుంటాడు. ఓపెన్ చేస్తే అశ్లీల వీడియోలు ఓపెన్ చేయంగానే పైన అశ్లీల వీడియోలు. అది కూడా ఎలాంటిది, ఇంట్లో మొగుడుండి భర్త వీడియో పెట్టి ఇంట్లో ఏం జరుగుతుంది, వాడు భార్యతో ఎలా ఉన్నాడు, భార్యతో ఏం చేస్తు అంటే అర్థమైంది. నెక్స్ట్ లెవెల్ కాదు, బిగినింగ్ లెవెల్ లాంటిది. అది ఏందది, అంత దిగజారిపోయారు ఏంట్రా, ఆ దరిద్రాలు ఏంటిది? ఓకే సార్, అది మీ పర్సనల్, కానీ ప్రపంచాన్ని చూపించకండి. అది మీ పర్సనల్ ఏమని చేసుకోండి, కానీ అది బయట సమాజంలో ప్రజలు చూపిస్తే రేపు పిల్లలు ఇది కామన్ అయిపోతుంది. ఇది నిన్ను చూసి పక్కడు కూడా చేస్తాడు, ఆ పక్కను చూసి ఇంకొకటి చేస్తాడు. ఎందుకంటే ఇప్పుడు ఇది ఉపాధిలాగా మారింది వాళ్ళకు. ఉపాధి కాదు, చెప్పుతోడు కొట్టాలి ఇలాంటి మనుషుల్ని, మొగుళ్ళని. నీ పిల్లని చూపించుకోవడానికి నువ్వు ప్రజల్ని ఖరాబ్ చేస్తావా, సమాజాన్ని ఖరాబ్ చేస్తావా? ఎంత బాధ ఉందండి. మీరు చెప్పిన దానిలో కరెక్ట్ అండి. ఇన్ఫ్లుయెన్స్ కూడా చాలా వరకు కొంతమంది మారాలి. ఎనీవే, ఒక్క విషయం చెప్పాలి అంటే నేను మిమ్మల్ని అడగాల్సింది, ఇప్పుడు మీతో పాటు ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్ జరిగిందో అజయ్ బాబు గారిది అరెస్ట్ అనేది, ఆ అరెస్ట్ వెనకాల మీరు కాకుండా వేరే వాళ్ళు ఉన్నారనేది ఒక నానుడైతే, ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు అది హైందవులే చేపిస్తున్నారు మీతోటి అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? మాట్లాడుకోనియండి, మీరు కూడా ఉండొచ్చు నా వెనక, అది నా ఇష్టము, మీరు నిరూపించుకోండి. ఏదున్నా సరే నేనున్నా అని చెప్పండి బాబోయ్, వీళ్ళు ఇంకా ఉందా నా వెనకాల ఇదవుతారా? చెప్పండి పర్లేదు. అంటే ఎవ్వరు లేరండి, అది ఎప్పుడు నేను రివీల్ చేయాలో అప్పుడు చేస్తాను. అది ఎవరైనా ఉన్నారు, మీ వెనకాల ఉన్నారు, చాలా పెద్ద మనిషి ఉన్నాడు. అది ఆల్రెడీ ఒక మీడియాలో చెప్పాను. ఆల్రెడీ మీరు చెప్పేసినారు, మరి ఈ మీడియాలో చెప్తే ఉందని ఐరా మీడియా ఎవరు ఉన్నారు అని చెప్పలేదు, ఉన్నారు. ఓకే, అది కొన్ని రోజుల్లో బయటపడుతుంది. ఓకే, అంటే మీరు మీ అంతటా మీరు చేయలేదు, ఇది ఎవరో మీ వెనకాల ఉండి చేయించారు, ఖచ్చితంగా చేయించారు. ఓకే, అంటే మీ సొంతంగా అయితే రాలా? లేదు. అంటే అజయ్ బాబు మీద ఒక పగ ఆ పర్సన్ పెట్టుకున్నారా, లేకపోతే? పగ కాదు, బుద్ధి చెప్పండి. పగ అని చెప్పకండి ప్లీజ్. పగ వద్దు. పగ ఎందుకు నాకు?
అంటే కాదు ఇప్పుడు సార్ ఆ పర్సన్ ఎవరైనా కానీ ఒకవేళ అజయ్ బాబు గారు పాస్టర్ అజయ్ బాబు గారు ఆయన కంటే కూడా కొంచెం పైకి ఎదుగుతున్నారు అనే ఉద్దేశంతో అది కాదు. మరి ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, ఇది హైవే రోడ్ మీది, హైవే రోడ్ స్పీడ్ వెళ్తున్నారు, ముందు ట్రాఫిక్ ఉంటుంది, జనాలు తిరుగుతూనే ఉంటారు. ఇప్పుడు ఓవర్ స్పీడ్ వెళ్ళే మంచి మనం ఏం చేయాలి? స్పీడ్ బ్రేకర్ పెట్టి కంట్రోల్ పెట్టాలి. అదే పెట్టాను తప్ప. ఇప్పుడు మీరు అంతగా చెప్తున్నారు, ఆ స్పీడ్ ఏదో ముందులో ఉన్న పాస్టర్స్ కి పెట్టుంటే ఈ రోజు ఇలాంటి వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు కదా. మరి అలా చూసుకుంటే ఇప్పుడు అలా అంటే మనం ఇంకా ఒక 50 సంవత్సరాలు వెనక్కి పోదామా? 50 సంవత్సరాల వెనకాల అసలు లేనే లేదండి అట్లా. మరి అదేగా నేను అంటున్నా. ఇప్పుడు మొదలైంది, దీనికి సంతోషించండి. ఇప్పుడు బస్ అంతే. ఇప్పుడు ఒక చిన్న మాట వాళ్ళని అడిగేది అసూయలు కాదు సార్, ఒక నిమిషం. ఒక అసూయతోనే ఇది చేసినట్టుగా అనిపిస్తుంది అందరికి. అనిపించండి, అది వాళ్ళ ఇష్టం. ఇప్పుడు అంటే ఆ పెద్ద మనిషి ఎవరైతే ఉన్నారో ఆ పెద్ద మనిషి లిటరల్లీ అజయ్ బాబు మీద ఒక కక్షపూరితమైనటువంటి చర్య వల్ల చేశారా, లేకపోతే ఏంటి? ఆయన కంటే లేకపోతే ఎక్కువగా పేరు అజయ్ బాబుకి వస్తుందని. ఒక్క నిమిషం, మీకేమన్నాను? కక్ష లాంటిది ఉండదు, క్రిస్టియానిటీలో కక్ష లేదు, ఓన్లీ కేవలం అంటే మీ వెనకాల ఉన్నది ఒక క్రిస్టియన్ అంతేనా? నేనేమన్నా క్రిస్టియానిటీ అన్నాను. ఇప్పుడు మీతో చేపించిన పర్సన్ కూడా క్రిస్టియన్ అనుకోండి, మీరు అనుకోండి. ఆయన క్రిస్టియనా లేకపోతే హిందూనా? ఏదని అనుకోండి సార్, మీరు చెప్పండి. నేను చెప్పను. నేను మీరు ఆయన ఎవరో చెప్పొద్దు, వదిలేసేయండి. ఇప్పుడు మీ వెనకాల ఉన్నది క్రిస్టియనా హిందూనా అదొక్కటి చెప్పండి, లేకపోతే ముస్లిమా? సార్ అది తెలుస్తుంది, అదే అడుగుతున్నానండి. తెలుస్తుంది. ఇప్పుడు చెప్పను, ఎందుకు చెప్తా? నేను చెప్పను. ఇప్పుడు ఉన్న పర్సన్ ఒకవేళ క్రిస్టియన్ అనుకోండి, అజయ్ బాబు గారు నా ఇష్టం, ఒకవేళ ఆయన క్రిస్టియన్ అనుకోండి, నేను అడిగే క్వశ్చన్ చెప్పలేను కదా, చెప్పొద్దు అట్లా. అది సరే ఫైన్. ఇప్పుడు కొన్ని ఉంటాయి. నా క్వశ్చన్ వినండి, తర్వాత మాట్లాడదు. ఇప్పుడు మీతో చేపించిన పర్సన్ ఎవరైతే ఉన్నారో పెద్ద మనిషి, ఓకే, ఆ పెద్ద మనిషి ముస్లిమా హిందువా క్రిస్టియనా అని అడిగాను, మీరు చెప్పలేదు. ఫైన్. ఒకవేళ ఆయన క్రిస్టియన్ అయితే అజయ్ బాబు యొక్క ఎదుగుదల ఆయనకి ఎక్కడో అడ్డుపడుతుంది అనేది అనుకోవచ్చు. పోనీ ఒకవేళ హిందూ అనుకోండి, ఆయన మాట్లాడే విధానాల్లో ఆయనకి బాగా మనోభావాలు దెబ్బతిన్నాయి అనేసి ఇంకొకటి అనుకోవచ్చు. లేదు ముస్లిం అనుకోండి, వీళ్ళందరూ కూడా అంటే ఇప్పుడు క్రిస్టియన్స్ అందరినీ కూడా ముస్లిం అయితే నాకు తెలిసి ఈయన మీదకి వచ్చే ఛాన్స్ అయితే లేదు. ఎందుకంటే ఈయన పెట్టినటువంటి CMDFలోనే ఉంది, ముస్లిమ్సే ఉన్నారు. ఓకే, సో అదొకటి ఉంది. అంటే ఇక్కడ ఐదర్ హిందూ అయినా కావాలి, క్రిస్టియన్ అయినా కావాలి. మరి ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరైనా అనుకోవచ్చు అంటారు? నాకు తెలిసి అయితే చిన్న పని చేయండి, కొంచెం టైం ఇవ్వండి, చెప్తాను నేను. ఇప్పుడు మాకు రివీల్ చేయడం వల్ల ఆయనకి ఎట్లాంటి ఇబ్బంది ఉండదు, ఎందుకంటే ఆయన ఆల్రెడీ పెద్ద మనిషి అని చెప్పారు. నో నీడ్ టు వరీ. ఇంకా ఓకే, ఇప్పుడు నా ఎథిక్స్ ఉంటుందండి. ఇప్పుడు ప్రామిస్ అనేది ఒకటి ఉంటుంది. అంటే ఇక్కడ ఒక విషయం జరిగిందండి, ప్రామిస్ అనేది ఉంటుంది. ఆ ప్రామిస్ ఒక యూ మేడ్ విత్ ప్రామిస్, బస్ అంతే. సో మీరు అభినయ్ గారి వాళ్ళ వైఫ్ వాళ్ళు కాల్లో వచ్చారు పాపం. సో అప్పుడు ఆవిడ ఒక క్వశ్చన్ వేశారు మిమ్మల్ని, జోసెఫ్ గారు మీరు ఒకవేళ ఒక క్రిస్టియన్ అయి ఉంటే పెద్ద మనుషుల మధ్య మీరు కూర్చోబెట్టి అజయ్ బాబు ఇలా చేశాడు, ఇది తప్పు, అది మానిపించండి అని అడిగితే బాగుండేది, అలా అడగకుండా ఇలా కేసు పెట్టడం అనేది ఎంతవరకు సమంజసం అని అడిగారు. కరెక్ట్. ఆమెకు జవాబు కూడా ఇచ్చాను. అవి చూసి నేనేం చేశానంటే ఆ పర్టికులర్ ఛానల్స్ దగ్గర వెళ్ళడం జరిగింది, వాళ్ళతో మాట్లాడడం జరిగింది. కానీ అంతలో పైన వెళ్ళిపోయారంట హైదరాబాద్ వచ్చి. ఓకే, ఎవరు? అభినయ్ గారు? లే, ఈయన మన అజయ్ భాయ్. ఓకే, మీరు వెళ్ళారా? ఓకే, అందుకే కదా ఇప్పుడు నాకు అంటే డైరెక్ట్ వెళ్ళారా మీరు ఆయన దగ్గరికి? అందుకే ఈ దారి లేకనే నేను ఆశ్రయించాను. ఫోన్ నెంబర్ ఉంటుంది, ఫోన్ చేయాల్సింది. అయిపోయిందండి. ఇప్పుడు ఆల్రెడీ ఒక కన్క్లూజన్కి వచ్చాము, మాట్లాడుతున్నాము. అంటే కంక్లూజన్ అంటే మామూలుగా మీరు కేసు కూడా వాపస్ తీసుకోవడం రెడీ అవుతున్నారు అనేసి విన్నాను. ఎందుకు సార్, ఇప్పుడు నేను ఒక మనిషినండి, ఆయన ఒక మనిషి, ఆయన ఒక సహోదరుడు, ఆయన బాగుండాలి. ఇప్పుడు నేనేమన్నా సర్వే జన సుఖినో భవంతు, దేనికి అందరు బాగుండాలి. ఇప్పుడు యాక్సిడెంట్ గురించి ఎందుకన్నాను? ఇప్పుడు ఆయన యాక్సిడెంట్ చేస్తే ఆయన ఒక్కైన గురించి మాట్లాడతలేను, సొసైటీ, వాళ్ళ పిల్లలు, వాళ్ళ భార్య, ఎవ్వరికి ఎలాంటి ఆపద కలగొద్దనే చిన్న ప్రయత్నం ఇది. ఏదో పెద్ద ఆయనకు శిక్ష వేయాలి, శిక్ష పడాలి అన్న ఎలాంటి కుట్ర, ఈర్ష్య ఉంటుంది కదా, అది లేదు. ఆయన బాగుండాలి, ఎక్కడున్నా సరే బాగుంటాడో, త్వరగా వచ్చేస్తారు అంతే. అజయ్ బాబు గారి మీద మీకు ఎట్లాంటి పగ లేదు, ఎట్లాంటి ఇది లేదు, కోపం కూడా లేదండి, కోపం కూడా లేదు.
కాకపోతే ఏంటంటే ఆయన వల్ల సమాజానికి ఒక చిన్న ప్రాబ్లం జరుగుతుంది, జనాల మధ్య విభేదాలు వస్తాయనే ఒక ఉద్దేశంతో బస్ అంతే. ఇది చేశాను అని ఇప్పుడు చెప్తున్నారు. ఏంటంటే ఇప్పుడు ఆయనకు పిల్లలు ఉన్నారు, Hmm. భార్య పిల్లలు ఉన్నారు. Hmm. ఈయన చేసే ఏదైతే ప్రయత్నం ఉందో దానివల్ల ఇతరులకు ప్రాబ్లం అవ్వద్దు, వాళ్ళ ఫ్యామిలీకి అసలు కావద్దు. Hmm. ఇదే నా ప్రయత్నం. దీని మీద ఆయన మీద నాకు ఎలాంటి కోపం కానివ్వండి, ఎలాంటి పగ కానివ్వండి అవసరం లేదు. ఎందుకంటే ఆయన బాగుంటేనే ఆయన పిల్లలు బాగుంటారు, ఆయన ఫ్యామిలీ బాగుంటుంది, Hmm. ఆయన సొసైటీ ఎవరైతే అనుచరులు ఉన్నారో వాళ్ళందరూ బాగుంటారు. Hmm. వాళ్ళందరూ బాగుంటే నేను కూడా బాగుంటా, నేను బాగుంటే మీరు కూడా బాగుంటారు. అదే ఇది ఒక చిన్న ప్రయత్నం అంతే. రైట్ అండి. అయితే ఫైనల్గా మీరు ఎవరైతే పాస్టర్ల గురించి మీరు ఇంత ఫైట్ చేస్తున్నారు కదా, ఎవరైతే వ్యతిరేకంగా కాదు, జనాల్ని రెచ్చగొట్టేటువంటి పాస్టర్లు కొందరు అదే కొందరు గురించి మాట్లాడుతున్నాను నేను. సో అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి మెసేజ్ ఏంటి? ప్రతి పాస్టర్లకు నేను ఏదైతే చేస్తున్నానో మీ మంచి గురించే చేస్తున్నాను. ఎందుకంటే మీరు చాలా మట్టుకు నాకు తెలుసు చాలామంది పాస్టర్లు, పెద్ద పెద్ద పాస్టర్లు కానివ్వండి, ఈవెన్ ఇప్పుడు పాల్ దినకరన్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు ఇతర మతాల గురించి మాట్లాడలేదు. నేను కొన్ని చూశాను, మాట్లాడలేదు. ఇంకా నాకు కే పాల్ గారు కూడా ఎప్పుడు ఇతర దేవదేవతలను కానీ ఇతర మతాల గురించి ఆయన కూడా మాట్లాడలేదు. అలాంటిది మీరు ఓకే, ఇది మీ స్టార్టింగ్ లెవెల్ ఎలా ఉండాలంటే మీరు బైబిల్ ద్వారా గెలవాలి. మెయిన్ బైబిల్ అనేది మీ గెలుపు, బైబిలే గెలిపిస్తుంది మిమ్మల్ని. సార్ కొన్ని పాస్టర్లు చూశానండి, మొత్తం జీతము వాళ్ళు సంఘానికే పెడతారు, అలాంటి పాస్టర్లు చూశాను. కానీ ఇప్పుడున్న పాస్టర్లు దశమ భాగాల కోసం, కానుకల కోసం ఉన్న నాకు తెలియదు, అది నేను వీళ్ళందరికీ కూడా పీడించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కదా. కానీ కొందరు చెప్తున్నారు. ఇప్పుడు మీరే అంటున్నారు ఫోన్ బాగా వాడతాను అని. ఏ ఫోన్లో ఎప్పుడు మీరు చూడలేదా ఆ యొక్క వీడియోని? నేనేమంటున్నాను సార్, నాకు తెలిసిన పాస్టర్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన మొత్తం జీతము సంఘానికే పెడతాడు. నేను చూసినాను, కళ్ళలో చూసిన. ఓకే. అలాంటి పాస్టర్లు చాలామంది ఉన్నారు. ఇంకా అలాంటి పాస్టర్లు ఇప్పుడు చెప్పాను కదా, దినకర్ గారు, ఆయన వేరే మతం గురించి మాట్లాడరు. మీకెందుకు వేరే మతం గురించి? ఫస్ట్ మీరు గెలవాలంటే ఫస్ట్ మన మతం గురించి, మీ మతం గురించి, నీ మతం గురించి, నీ వాళ్ళకు కరెక్ట్గా ప్రార్థన చేయి, కరెక్ట్గా ఇతరుల గురించి ప్రార్థన చేయి, ఖచ్చితంగా నువ్వు గెలుస్తావు. నైస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.